హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్. నిన్న మనము దుబాయ్లో నాన్ ఐటీ వాళ్ళకి ఉద్యోగాలు, వాటి జీతాలు ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అక్రాస్ ద రేంజెస్ మాట్లాడాం, రైట్? నిన్న నేను వీడియో పోస్ట్ చేశాక నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని, యూజువల్గా మీకు తెలుసు నేను రెస్పాండ్ అవుతాను వాట్ ఎవర్ టైం అవైలబుల్, మధ్యలో ఆర్ లేట్ ఇన్ ద ఈవినింగ్. కానీ ఈసారి నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కామెంట్స్. కొందరు ఏం పెట్టారంటే, సార్ మీరు శాలరీ రేంజెస్ ఏవైతే చెప్పారో అవి అందరికి ఇస్తున్నారా? అసలు యూరోపియన్ లాంటి వాళ్ళకే ఇస్తారు, మన ఇండియన్స్కి ఇవ్వరు అని అటువంటి కామెంట్స్ కూడా చూశాను. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్, దుబాయ్లో నేను దాదాపు ఉండబట్టి మోర్ దాన్ 20 years అయిపోతాం, రైట్? ఈ రీజియన్లో శాలరీ రేంజెస్ గురించి మాట్లాడే హక్కు నాకు ఉందనే నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ద ఎయిర్. నేను వేరియస్ రోల్స్ చేశాను, నా జీవిత చరిత్ర వీడియో చేశాను, చూడండి. నేను చెప్పే మాటల్లో మీరు తీసుకోవాల్సింది ఒక మోటివేషన్ మాత్రమే. నేను రేంజ్ ఇచ్చాను. మీలో మంచి ఎక్స్పీరియన్స్, కేపబిలిటీ ఉండి మీరు మంచి కంపెనీలో కానీ జాబ్ కొట్టగలిగితే ఆ హయ్యర్ బ్రాకెట్ ఏదైతే నేను చెప్పానో అది ఈజీగా అచీవ్ చేయొచ్చు. చాలామంది ఇండియన్స్, నా ఫ్రెండ్స్, నా శిష్యులు కూడా, నేను వర్డ్స్ వాడుతున్నాను, శిష్యులు కూడా మోర్ దాన్ 45 to 50K పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో శాలరీ అనేది మనం సంపాదించలేము అని అనుకోకూడదు. నేను ఇంకొక క్వశ్చన్ కూడా వేశారు, సార్ మీరు ధరములలో చెప్పారు, ఇందాక 50K అన్నారు, మాకు ఎలా తెలుస్తుంది అని. అరే ఇది బేసిక్, మీరు కన్వర్ట్ చేసుకోండి, 26 రూపాయలు ఉంది, రైట్? దాదాపు 13 లక్షల రూపాయల దాకా అవుతుంది జీతం. నేను ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన అతను ఎగ్జాంపుల్, పర్ మంత్ ట్యాక్స్ ఫ్రీ చేతికి వస్తుంది డబ్బులు, మళ్ళా కటింగ్లు ఏముండవు, ఇట్స్ క్లియర్ శాలరీ. చాలా చోట్ల సిటీసీ అని డ్రామా ఉంటుంది. మన ఇండియాలో కూడా మనకు సిటీసీ 50 లక్షలు అంటాడు, నెలకు యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే 4.5 లక్షలు ఉంటుంది, కానీ చేతికి వచ్చేది 2 లక్షలు వస్తుందా, 2.5 లక్షలు వస్తుంది, రైట్? ఇక్కడ అలాంటివి ఏమి జిమ్మిక్కులు లేవు. క్లియర్ వాట్ దే ఆర్ సేయింగ్, దే విల్ పే. నీ మెడికల్ ఇన్సూరెన్స్ కోసం కట్ చేస్తున్నాను, నీ ప్రావిడెంట్ ఫండ్ కోసం కట్ చేస్తున్నాను, రైట్? సమ్ ఏబీసీల కోసం కట్ చేస్తున్నాను అనేవి ఏమి ఉండవు. ఏం చెప్పారో అది ఫుల్గా ఇస్తారు, కరెక్ట్? కాబట్టి మీరు నా ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఒక పాజిటివ్గా తీసుకొని మీరు ట్రై చేయాలి. తర్వాత ఇంకొకటి పదే పదే అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు, సార్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి అని. దీనికి నేనేం చేయగలుగుతానంటే ఒక లైవ్ సెషన్ పెడతాను. ఐ విల్ పబ్లిష్ ద టైం. ఒక లైవ్ సెషన్ వీక్లీ వన్సో, 2 వీక్లీ వన్సో, ఆర్ ఎవ్రీ 2 days, 3 days, బేస్డ్ ఆన్ మై అవైలబిలిటీ. నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, నేను ఎప్పుడు అవైలబుల్ వస్తాను, ఎప్పుడు లైవ్ వస్తాను అని. అప్పుడు మీరు వచ్చేయండి, మీ క్వశ్చన్స్ అన్నీ మీరు పోస్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇన్ పర్సన్ కలవడము, ఫోన్లో మాట్లాడడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్, బికాజ్ చాలామంది ఉన్నారు. నా లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వండి. నా లింక్డ్ఇన్లో డెఫినెట్లీ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీరు అర్థం చేసుకోవాలి, ఐఎమ్ రన్నింగ్ ఎ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ రన్నింగ్ ఎ రోల్, రైట్? నేను సీనియర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఐ హ్యావ్ టూ మెనీ అప్లికేషన్స్ అండ్ యాక్టివిటీస్ టు బి పర్ఫార్మ్డ్, రైట్? సో మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. నేను ఇది స్టార్ట్ చేసింది మన తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, మొన్న అయితే దుబాయ్ మీద, యుఏఈ మీద ఎన్ని కారు కూతలు కావాలో అన్ని కారు కూతలు కూశారు. ఇష్టం వచ్చినట్లు ఎవడు వారు. మేము ఇక్కడ ఉన్నాం,
మీరు చూస్తున్నారు, నేను కావాల్సిన రోడ్డు ఇవన్నీ చూపిస్తున్నాను. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎనీ బిగ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన ఇండియాలో లేవా? ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి. విల్ బౌన్స్ బ్యాక్. నేను మొన్న కూడా చెప్పాను, యుఏఈలో 45 lakhs ఇండియన్స్ ఉన్నారు. 45 lakhs అవుట్ ఆఫ్ 1 CR, కోటి మందిలో. అంటే 45% ఉన్నాం మనం. ప్రతి రెండో వాడు ఇండియనే. మన తెలుగు టీవీ ఒక ఏరియా ఉంది, చాలా ఏరియాలు ఉన్నాయి. ఒక ఏరియా కరామా అనే ఏరియా ఉంది. అక్కడ పోతే మన తెలుగు వాళ్ళవి ఒక 10 రెస్టారెంట్లు కనపడతాయి. మీకు ఆంధ్రాలో కోస్తాంధ్రావి, రాయలసీమవి, తెలంగాణవి అన్ని రెస్టారెంట్స్, అన్ని రకాల కుజిన్స్ కనపడతాయి. మాకు ప్రెషర్ లేదు యుఏఈలో అని అనట్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండవు కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. టేక్ ఇట్ పాజిటివ్. తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా వరకు, సార్ నా వయసు 38 సంవత్సరాలు, నేను టీచర్గా పనిచేస్తున్నాను, నేను ఐటీలోకి రావచ్చా? మీ వయసు 30 సంవత్సరాలు కానీ, 35 కానీ, 40 కానీ, 45 కానీ డెఫినెట్లీ మీరు రావచ్చు. ఎస్పెషల్లీ ఎస్ఏపి లాంటి ఏరియాస్లో 100% రావచ్చు. మంచి అవకాశాలు ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి, కొన్ని కండిషన్స్ నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఐటీ అనేది రోజు మనం ప్రిపేర్ అవ్వాలి. ఐటీయే కాదండి, ఏ ఫీల్డ్ అయినా. ఈరోజు మీరు నిన్న క్లాడ్ సిఇఓ, ఆర్థోపిక్ సిఇఓ ఏం చెప్పాడో మీరు ఈనాడులో చూసారో లేదు, చాలా పేపర్లలో వచ్చాయి. ఫ్రెషర్స్ అంటే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండే ఉద్యోగాలన్నీ కూడా ఏ ఏజెంట్లు ఏ టూల్స్ చేసేస్తాయి, చాట్ జీపీటీ లాంటివి చేస్తున్నాయి. ఈరోజు ఆయన చేసేస్తాయి అంటున్నాడు, నేను చేస్తున్నాయి అని చెప్తాను. నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇంతకుముందు డాక్యుమెంట్లు చేసిచ్చే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, చాలా టీం ఉండేది. ఈరోజు నాకు అవసరం లేదు. నేనేం కావాలి అనేది 4 లైన్లలో ఇస్తే నాకు నా ప్రెజెంటేషన్లు రెడీ అయిపోతున్నాయి. సో టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అవుతోంది. కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనం భయపడకూడదండి, మనం భయపడకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను భయపడియడం లేదు, నేను జాగ్రత్త చెప్తున్నాను. భయపడియడం వేరు, జాగ్రత్త చెప్పడం వేరు. జాగ్రత్త ఎలా చేసుకోవాలి? మనము ఇంపాక్ట్ కాని ఏరియాస్లోకి వెళ్ళాలి. ఆ ఇంపాక్ట్ కాని ఏరియాస్ ఈరోజు నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years ఏముంటాయి అనేది నేను మాట్లాడుతున్నాను నా వీడియోస్లో. మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ ఏరియాలో మాత్రమే వెళ్ళి ట్రై చేయండి. మీ అనాలిసిస్ మీరు ఫర్దర్గా కూడా చేయండి. తర్వాత ఇంకొక మేజర్ పాయింట్ దీంట్లో, ఇందాక మీకు చెప్పినట్లు మీరు దాంట్లో వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఆ కొత్త ఏరియాస్లో ఏదైతే వెళ్తారో దాని మీద మీరు ఫుల్ డెప్త్ వెళ్ళి అవగాహనతో మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, కాబట్టి మీ ఏజ్ ఫ్యాక్టర్, మీ ఏజ్ అనేది ఫ్యాక్టరే కాదు. చాలా మంది గొప్ప సక్సెస్ పీపుల్ అంతా లేట్ ఏజ్లోనే స్టార్ట్ అయ్యారు. మీరు ఈరోజు KFC తింటున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక ముసిలి ఆయన ఫోటో ఉంటుంది అక్కడ. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఆయన చాలా లేట్గా స్టార్ట్ చేశాడు, అరౌండ్ 60sలో. మీరు సినిమా ఇండస్ట్రీలో చూడండి, చాలా మంది 50+, 60+ యాక్టర్స్ని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. వాళ్ళందరూ వాళ్ళ కెరీర్ వెరీ లేట్గా స్టార్ట్ చేశారు. ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. కాబట్టి ఏజ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఇయర్. మనం సాధించగలుగుతాం. ఎందుకు సాధించలేము? ఖచ్చితంగా సాధించగలుగుతాం. మనకు చెయ్యాలన్న తపన ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, లాజికల్గా ఆలోచించాలి, దానికి స్టెప్స్ ముందుకెళ్ళాలి. ఆలోచించి ఆగిపోతే పనులు జరగవు. ఇట్స్ వెరీ సింపుల్. నేను చాలా మందిని చూశాను,
నేను ఆఫీసులో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అలాగే ఉండిపోతారు. దేర్ ఆల్ ఆర్ గాట్ ఫైర్డ్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ పదే పదే అడుగుతున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఏ టెక్నాలజీ తీసుకోవాలి అని. టెక్నాలజీకి సంబంధించి మీకు ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలోకి వెళ్ళాలనా, లేకపోతే డేటా సైన్స్లోకి వెళ్ళాలనా, ఎస్ఏపీలోకి వెళ్ళాలనా, క్లౌడ్లోకి వెళ్ళాలనా, దాని మీద ఒక వీడియో చేశానండి. మీరు చూడండి ఆ వీడియో. నేను ఇంకా ఫర్దర్గా చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఫర్దర్గా క్వశ్చన్ వేయండి అని. మీ యొక్క ఏజ్ను బట్టి, మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి, మీ యొక్క స్పెండ్ చేసే టైంని బట్టి, మీ ఫ్యామిలీ పరిస్థితుల్ని బట్టి మీరు మీ కోర్సెస్ని ఎంచుకోవాలి. ఓకే, మళ్ళా రిపీటేషన్ చెప్తున్నాను. ఇవి రెవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. 2000 సంవత్సరంలో 1995 to 2000 మధ్య దానికి ముందర కూడా నేను 2000 వరకే చెప్పగలుగుతాను. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లు సందుకు ఉండేవి, గల్లీకి ఉండేవి. 2000 తర్వాత అన్నీ మాయమైపోయాయి. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్సే లేవు. నేను కూడా లోయర్ చేశాను, హయ్యర్ చేశాను. అప్పట్లో ఇది చాలా ఫేమస్ ఉండేది. ఐ డోంట్ నో ఈ జనరేషన్కి తెలుసో తెలీదు. అదొక ప్రొఫెషన్. అది మొత్తం వెళ్ళిపోయింది. కంప్యూటర్స్ వచ్చాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయ్యారు. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు 10-15 ఏళ్ళు చేశారు. ఇప్పుడు అవి కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడంతా మనం చెప్తేనే ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ రెడీ అయిపోతున్నాయి. ఇది ఇండస్ట్రీ రెవల్యూషన్. మనము ఆ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఏదైతే మనం సిస్టమ్ మీద చేస్తామో అవన్నీ కూడా ఏఐ చేసేస్తుంది. మీరు ఇంకా కళ్ళు మూసుకొని ఇది నమ్మాల్సిందే. మీ దగ్గర ఆప్షన్ లేదు. ఏవేవి కంప్యూటర్లో చేస్తామో అన్నీ క్లాస్ ఏ చేస్తుంది. ఏవేవి ఇంపాక్ట్ కావో మనం మాట్లాడుకున్నాం. హ్యూమన్ టచ్, సేల్స్ చేయలేదు. వంట అది చేసినా స్టిల్ మన స్టైల్ మనకే ఉంటుంది, రైట్? అట్లా హ్యూమన్ టచ్ ఉండేటివి. రియల్ ఎస్టేట్, రైట్? హోటల్ ఇండస్ట్రీ, అటువంటివన్నీ కూడా ఎక్కడికి వెళ్ళవు. సో మీరు ఐడెంటిఫై చేసినటువన్నీ నేను చెప్పాను, అవన్నీ మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో డీటెయిల్ వీడియో చేద్దాం దీని మీద. ఓకే, సో ఇది ఇంకొక మేజర్ పాయింట్. నెక్స్ట్, సార్ నేను దుబాయ్ వస్తామనుకుంటున్నాను, మీరు హెల్ప్ చేయండి. మీరు దుబాయ్కి రావడం కోసమే కదా నా వీడియోలు. ఇంతకు మించి నేను హెల్ప్ ఏం చేయగలుగుతాను? ఎలా రావాలో చెప్పాను, వీసాల గురించి చెప్పాను, జాబుల గురించి చెప్పాను, జీతాల గురించి చెప్పాను. ఇంకా మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో స్పెసిఫిక్గా అడగండి అక్కడ. నేను ఐ విల్ ట్రై టు ప్రిపేర్ ఎ వీడియో ఫర్ దాట్, రైట్? బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఏదైనా ఆఫర్ కానీ రావాలంటే ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకోండి. దట్స్ హౌ ఇట్ షుడ్ బి, రైట్? నా సహాయం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఖచ్చితంగా మీకు చెప్తాను. నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? రైట్. ఫర్ దిస్ క్లోజింగ్ ఐటమ్స్ ఆర్, నేను మీకు ఒక మీట్ మన యూట్యూబ్లో లైవ్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటాను అనేది నేను పోస్ట్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, మనం మాట్లాడదాము. మీ ఫస్ట్ నా కామెంట్ చేశాక మీరు ఖచ్చితంగా వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. నేను యూజువల్గా షార్ట్ వీడియోస్ చేస్తాను, 10-15. మీ కెరీర్ పరంగా ఇంపార్టెన్స్ ఉంటే అవి చూసి రండి. లెట్స్ డిస్కస్. అందరం కలిసి ఎదుగుదాం. మనం తెలుగు వాళ్ళందరం కలిసి ఎదుగుదాం. వీ నీడ్ టు మేక్ బిగ్ హియర్. ఐ విల్ సపోర్ట్ ఆన్ దట్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. బాయ్.